హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం మరియు భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గొప్ప సంతోషకరమైన వార్త వచ్చింది. నిజానికి మీరు గత నెలలో చూసినట్లయితే ప్రపంచంలో ధనిక మరియు శక్తివంతమైన దేశాలు చాలా ఉన్నాయి. అన్ని దేశాల ఖజానా చాలా భయంకరమైన రీతిలో పడిపోయింది. ఎందుకంటే అన్ని దేశాలు డాలర్కు వ్యతిరేకంగా తమ సొంత కరెన్సీని నిర్వహించడంలో బిజీగా ఉన్నాయి. అందుకే డబ్బు ఖర్చు చేయవలసి వస్తోంది. ఖజానా ఇది కాకుండా ఈ దేశాలన్నింటిలో అది అమెరికా, జర్మనీ, జపాన్ లేదా బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లేదా జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు అయినా ఈ అన్ని దేశాలలో ద్రవ్యోల్బణం గరిష్టంగా ఉంది. రాబోయే ద్రవ్యోల్బణం యొక్క విధ్వంసానికి సంబంధించి యూకేలో ఇప్పటికే సరైన రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. అటువంటి పరిస్థితుల్లో అన్ని దేశాలు ఈ కష్టకాలంలో తమ ఖజానాను నీటిలాగా హరించడం ద్వారా తమ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో బిజీగా ఉన్నాయి. కానీ భారతదేశం విషయంలో ఇది అలా కాదు. నిజానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఆర్థిక వ్యవస్థ. జీడిపి వృద్ధి చాలా వేగంగా పెరుగుతోంది. ఎఫ్డిఐ అంటే విదేశీ పెట్టుబడులు చాలా బంపర్ పద్ధతిలో వస్తున్నాయి. మన స్టాక్ మార్కెట్ అన్ని కాలాలకు అధికంగా చేకూరింది. మరియు మన ఆర్థిక వ్యవస్థలోని చాలా రంగాలు ప్రస్తుతం ప్రాఫిట్లోనే ఉన్నాయి. అంటే అవి గొప్ప ఆరోహణలో ఉన్నాయి. మరియు మన ఖజానా ఇప్పుడు దీని ప్రయోజనాన్ని పొందుతోంది. నిజానికి గత వారం భారతీయ ఖజానా ఎలా ఉందనే వార్తను చూసుకున్నట్లయితే విలువ $9 బిలియన్. ఇది ఒక్క వారంలో పెరిగి 615 బిలియన్ల మార్క్ను తాకింది. అయితే ఈ వారం నివేదిక మరింత మెరుగ్గా ఉంది. వాస్తవానికి భారతీయ ట్రెజరీ ఇప్పుడు $4.7 బిలియన్ అద్భుతమైన జంప్తో 620 బిలియన్ల మార్క్ను అధిగమించింది. గత ఒక వారం మరియు నేటికి మన ఖజానా $620 బిలియన్లు మరియు $400 మిలియన్. అంటే $620 బిలియన్ కంటే 400 మిలియన్లు ఎక్కువ. మరియు ఈ మొత్తం ఎంత పెద్దదో తెలియని వ్యక్తులు, ఉదాహరణకు న్యూజిలాండ్, ఇది అభివృద్ధి చెందిన దేశం. జీడిపి కేవలం 250 బిలియన్లు మాత్రమే. బుర్జ్ ఖలీఫా ఉన్న అబుదాబి మరియు దుబాయ్ వంటి నగరాలను కలిగి ఉన్న అరేబియాలో యుఏఈ రెండవ అత్యంత సంపన్న దేశం. దాని జీడిపి 500 బిలియన్లు. అభివృద్ధి చెందిన దేశం ఇజ్రాయెల్, ఇది కూడా శక్తివంతమైన దేశం. దాని జీడిపి 520 బిలియన్లు. నార్వే ఐరోపాలో చాలా అభివృద్ధి చెందిన దేశం. దాని జీడిపి 546 బిలియన్లు. స్వీడన్ 597 బిలియన్లు. ఇది కాకుండా వియత్నాం $433 బిలియన్. అంటే ఈ దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే మన భారతదేశ ఖజానా పెద్దది. దీన్ని బట్టి భారత్లో ఎంత డబ్బు ఉందో ఊహించుకోవచ్చు. అయితే అసలు భారత్ లక్ష్యం ఏంటంటే ఈ లెక్కన $642 బిలియన్ దాటాలి. ఇప్పుడు మనం కేవలం 21 నుంచి 22 బిలియన్లు మాత్రమే ఉన్నాం. దీనికి డాలర్ల దూరంలో మరియు రాబోయే 4 వారాల్లో భారతదేశం ఈ సంఖ్యను దాటుతుందని చెబుతున్నారు. మన లక్ష్యాన్ని 650, 700, 700 బిలియన్ డాలర్లుగా ఎందుకు సెట్ చేయడం లేదని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. మనం ఎందుకు 642 బిలియన్లపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం? ఈ సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాస్తవానికి భారతదేశం తన ఖజానా మొత్తం చరిత్రలో 642 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ చేరుకోవడం ఎప్పుడు చూడలేదు. ఇది 2 సంవత్సరాల క్రితం మేము చేసిన అత్యధిక రికార్డ్ మరియు ఇప్పుడు మా లక్ష్యం దాటడం. ఈ 642 బిలియన్లు మరియు మన మొత్తం చరిత్రలో ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పారు. మరియు ఆ తర్వాత భారతీయ ఖజానా యొక్క అత్యధిక మొత్తం $1 ట్రిలియన్ మార్కుగా ఉండే ఒక పెద్ద ప్రయాణం ప్రారంభమవుతుంది. అవును, భారతదేశం యొక్క నిజమైన లక్ష్యం మన ఖజానా $1 ట్రిలియన్ దాటించడం. మరియు ఈ 2024 కొత్త సంవత్సరంలో ఇది మన ఖజానాకు మేలు చేస్తుందని ఆశిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.